నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీని ఓడించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ప్రభుత్వం నడుస్తోంది. సో ఒక ప్రజా పరిపాలన దిశగా అడుగులు వేస్తోంది. ద సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సో కూటమి ప్రభుత్వం చాలా బాగుపోతుంది. సో ఇప్పటి వరకు అయితే ఎక్కడ పెద్దగా వ్యతిరేకతలు అయితే ఏమీ లేవు. అక్కడక్కడ లోకేష్ విషయంలో, లేదంటే పవన్ కళ్యాణ్ విషయంలో, డిప్యూటీ సీఎం విషయంలో కొన్ని వచ్చినా కానీ అది ప్రభుత్వం అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ వాటిని ఖండిస్తూ మళ్ళీ అదే క్రమశిక్షణగా ముందుకెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అటు వైసీపీ ప్రతిపక్ష పార్టీ, ఇటు మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన, అటు తెలుగుదేశం పార్టీ. సో ఈ మూడు పార్టీల మధ్యలో భారతీయ జనతా పార్టీ గురించి ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అండదండలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ వారధిని కలిపింది కూడా జనసేన అని పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్యలో భారతీయ జనతా పార్టీ. సో ఈ రెండు ప్రాంతీయ పార్టీలు, ఒకటి జాతీయ పార్టీ. సో జాతీయ పార్టీ రాష్ట్రంలో సాటిస్ఫైడ్గా ఉందా? నామినేటెడ్ పదవుల సంబంధించినటువంటి అంశం ఏంటి? భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో స్వతహాగా ఎదగాలంటే చేయాల్సినటువంటి వర్క్స్ ఏంటి, వ్యూహాలు ఏమిటి, లక్ష్యాలు ఏమిటి, ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి నాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు గారు మనతో పాటు ఉన్నారు. రాజు గారు నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు ఐ న్యూస్. నమస్కారం. సో ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం, ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తోంది? సో ఈ మధ్య కాలంలో వైసీపీ కూడా బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని కామెంట్స్ కూడా చేసింది. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ రిపీట్ చేస్తూ రెండు కారం ముద్దలు తిని రెండు కారం ముద్దలు ఒంటికి పూసుకొని మీరు కేంద్రాన్ని ప్రశ్నించండి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే అదే ప్రశ్న ఈ రోజు మళ్ళీ జనసేనకు తగిలితే అఫ్ కోర్స్ అది మిమ్మల్ని అడగాలి అన్నటువంటి ఉద్దేశంతో. సో ఏం చెప్తారు? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అండ్ ఈ కామెంట్స్కి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షలకు తీర్చే ప్రయత్నం గత 7-8 నెలల నుంచి జరుగుతూ ఉంది. దీంట్లో పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానివ్వండి, రాష్ట్ర రాజధానికి నిధులు ఇప్పించటం కానివ్వండి, అలాగే ఏదైతే స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయటం కానివ్వండి, అలాగే ఏదైతే వాల్తేర్ విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో పాజిటివ్గా నిర్ణయం తీసుకోవటం కానివ్వండి, ఈ విధంగా ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా మేము ఎన్నికల ముందు మా కూటమి పార్టీలు ఏదైతే చెప్పిందో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అన్న విషయాల్ని మేము ఎన్నికల ముందు మా 3 పార్టీలు ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీకి తగ్గట్టే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మా ఎన్డీఏ కూటమి ప్రజల ఆకాంక్షలకి తగ్గట్టుగా మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఇదంతా కొంతమంది వ్యతిరేక పార్టీలు వాళ్ళని మర్చిపోతారమ్మో ప్రజలని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను బాగున్నాను. బట్ ఒక నానుడి ఉంటుంది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలోకి రావాలనుకుంటుందో అక్కడున్నటువంటి మిత్రపక్ష పార్టీ తోటి దోస్తానా చేసి ఇంకొక పార్టీని మొత్తం లేకుండా చేస్తారు అన్నది ఒక నానుడి మీ పైన ఉంది. సో అదే కోవాలో వైసీపీని మొత్తం లేకుండా, కుకుడు వేలతో సహా లేకుండా చేయాలి అన్న ఒక సిద్ధాంతం, ఒక వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోందా అన్న ప్రశ్న వెనుక పవన్ కళ్యాణ్ కలుపుకొని భవిష్యత్తులో ప్రయాణం చేయబోతోందన్న ఒక క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఏదో ఒక పార్టీని మా వైపుకి తిప్పుకొని అంత ముందుకు వెళ్ళవలసిన పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంత ఆధారంగా పనిచేసే పార్టీ. ఆ సిద్ధాంతం ఆధారంగానే మేము ఆ రాష్ట్రంలో బలపడాలని కోరుకుంటాం భారతీయ జనతా పార్టీ. అంతేగాని ఏదో పార్టీని మింగేయాలి, మేం బలపడాలి అని కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను తీర్చాలి. తద్వారా ప్రజలని భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీ బలపడాలి. అది ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ బలపడాలని కోరుకుంటుంది.
ఈరోజు మేము ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి మేము ఎన్నికల్లో ముందుకెళ్ళాం. ప్రజలకు హామీ ఇచ్చాం. రాబోయే 5 సంవత్సరాల పాటు మా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేస్తుందని ఎన్నికల ముందు చెప్పాం. దానికి తగ్గట్టుగానే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఈ 2 పార్టీలు ప్రజల ఆకాంక్షలు తీర్చాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన నడిచింది. అభివృద్ధి అసలు లేని పరిస్థితి. దాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం కూటమి పార్టీల పట్ల ఉంది. ఎందుకంటే కూటమికి ప్రజలు ఆ విధంగానే తీర్పు ఇవ్వటం జరిగింది. అందువల్ల వాళ్ళ యొక్క ఆకాంక్షలు తీర్చే ప్రయత్నం మేము అనేక రోజులుగా చేస్తూ ఉన్నాం. రాబోయే మిగతా 4 సంవత్సరాలన్నర మొత్తం అదే ప్రయత్నం చేస్తాం. తద్వారా ప్రజల మన్నన పొందాలనే ఆలోచన తప్ప ఇంకొక పార్టీని మింగేయాలి అనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉండదు. ఆ విధంగా మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పట్ల విశ్వాసంతో మా యొక్క సిద్ధాంతాలు నచ్చి, మా యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మేము ముందుకు వెళ్తాం అనే వాళ్ళని తప్పనిసరిగా, అటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళని తప్పనిసరిగా బీజేపీలో జాయిన్ చేసుకుంటాం. అందుకనే మా పార్టీ వ్యక్తులను జాయిన్ చేసుకుంటా ఉంటున్నారా, పార్టీలను జాయిన్ చేయించుకుంటా ఉంటున్నారా? వ్యక్తులని ఆ విధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా నడిచే వ్యక్తులని పార్టీలో జాయిన్ చేసుకుంటాం. ఆ విధంగా ఆలోచించి పార్టీలో జాయిన్ చేసుకుంటాం. అంతేగాని వేరే ఆల్రెడీ రాజ్యసభ మెంబర్ని లేకపోతే ఇంకో పార్లమెంటు సభ్యుల్ని మేము ఆ పదవిలో ఉండగా ఎవరిని కూడా మేము జాయిన్ చేసుకోము. మా పార్టీ పాలసీ వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తాము, పార్టీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తాం అని వచ్చే వాళ్ళని ఎవరినైనా పార్టీలో భారతీయ జనతా పార్టీ జాయిన్ చేసుకుంటాం. సో మీరు చెప్పే రాజ్యసభ సభ్యులైతేనేమి, ఎవరు పార్టీకి రాజీనామా చేసి వచ్చినా మేము తీసుకుంటాం అంటే ఇండైరెక్ట్ గా మీ వర్షంలో విజయసాయి రెడ్డిని ఏమైనా ఎక్స్పెక్ట్ మేము వ్యక్తి ఆధారంగా నేను విజయసాయి రెడ్డి గారి గురించి నేను మాట్లాడలేదండి. కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన బీజేపీ సిద్ధాంతానికి అనుగుణంగా ఆ విధంగా ఎవరైనా వస్తే ఆయన వస్తానని కానీ, నేను బీజేపీలో జాయిన్ అవుతున్నానని కానీ నేనైతే ఎక్కడ చూడలేదు, ఎక్కడైతే చూడలేదు. కానీ అది ఒక అపోహ మాత్రమే. మీరు భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఆలోచిస్తుందా, ఆయన ఆ విధంగా ఆలోచించి వచ్చినప్పుడు పార్టీ మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము ముందుకు. బట్ సూర్యనారాయణ రాజు గారు, భారతీయ జనతా పార్టీ స్వతహాగా సౌత్లో అడుగు వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. మొన్న మధ్య తెలంగాణలో కూడా అడుగు పెట్టడానికి ట్రై చేసింది. బట్ అక్కడున్నటువంటి రాజకీయ పరిణామాలు, బండి సంజయ్ అధ్యక్ష పదవి మార్పు చేయడాలు, ఇవన్నీ కూడా కొన్ని పరిణామాల భారతీయ జనతా పార్టీ అక్కడ సెల్ఫ్ గోల్ అయింది. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే అంత ఈజీ ఏమి కాదు. ఎందుకంటే 1993 ఐ థింక్ 90స్లో మీరు అక్కడ ఆ రోజు చాలా బలంగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సో మొత్తం కుల రాజకీయాల్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కులం వర్సెస్ మతం అనేటువంటి సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారా? ఇప్పటి వరకు మీరు మిత్రపక్షంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వంలో ఉంది తప్ప ఎక్కడ స్వతహాగా లేదు. బట్ ఈ బార్డర్స్ అన్ని దాటి భారతీయ జనతా పార్టీ ఎదగడం అంత ఈజీ అన్నది ఒక ప్రశ్న. భారతీయ జనతా పార్టీకి ఒక పటిష్టమైన నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఈరోజు అనేక మంచి పనులు ఈ దేశంలో చేయటం ద్వారా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా మేము ప్రజల విశ్వాసాన్ని గతం కంటే ఇప్పుడు మేము పెంచుకోవటం జరిగింది. మేము 1998లో ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ఆ రోజు 18% ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆ రోజు మద్దతు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో రాజమండ్రి, కాకినాడ మేము ఇండివిజువల్గా ఆ రోజు అధికారంలోకి
గెలవటం జరిగింది అక్కడ ఎంపీలు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ 18% ఓట్ బ్యాంక్ వచ్చి పుంజుకుంటున్న సమయంలో ఆ రోజు కేంద్రంలో మాకు మిగతా పార్టీల యొక్క మద్దతు కూడా అవసరం వచ్చింది. దాని తద్వారా మేము అలయన్స్‌లోకి వెళ్ళటం వల్ల మేము కొన్ని స్థానాల్లోనే పోటీ చేయటం వల్ల కొంత మళ్ళీ బలహీనం అయ్యాం. మళ్ళీ మా భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ప్రజా పాలన సాగుతుందో దాన్ని మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. గత బట్ ఎన్నికల ఈ ముందు ఆదరణ ఎప్పుడు చూసినా గానీ ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్తేనే ఇట్లాంటి ఆదరణ వస్తుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా మీరు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. అప్పుడు కూటమి ప్రభుత్వమే ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వమే నడిచింది. సో ఆ తర్వాత కూడా మళ్ళీ వైసీపీ ఉన్నప్పుడు కూడా వైసీపీతో మీరు ఎక్కడ బద్ధ శత్రుత్వానికి పోలేదు. ఈవెన్ అప్పుడు సిబిఐని అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కూడా కొంత న్యూట్రల్ గానే వ్యవహరించారు. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే గతంలో ఒక చేదు అనుభవం ఉంది. కూటమి విచ్ఛిన్నమైంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాంట్లోంచి బయటికి రావడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు. ఈ కూటమి ఇంతే స్ట్రాంగ్ గా ముందుకెళ్తుంది అనుకుంటున్నారా? సో ఏమైనా జరగవచ్చు. ఏం జరిగినా కానీ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరికో కాదు, భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సొంతంగా ఎదగడానికి చేయాల్సినటువంటి వ్యూహాలు ఏంటి, ప్లాన్స్ ఏంటి అన్నదే ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తుంది. మీరు అన్న దాంట్లో ఒకటి మాత్రం నేను ఏకీభవించనండి. గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని మా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినంత యాక్టివిటీస్ ఏ పార్టీ పొలిటికల్ పార్టీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని మేము ఎండగట్టడం జరిగింది. ఉదాహరణకి పురంధేశ్వర్ గారి నాయకత్వంలో మద్యం గురించి ఉద్యమం చేయటం జరిగింది. అలాగే అంతకుముందు ఏదైతే రైతు భరోసా తీసుకురావటం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు ఇస్తున్నదో దాని కాకుండా నేను ఎన్నికల ముందు నేను 12,500 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వటం జరిగింది. కానీ ఆయన ఎన్నికలు అయిన తర్వాత ఆయన మాట తప్పి 12,500 నరేంద్ర మోడీ గారు ఇచ్చి 6,000 రూపాయలు కలుపుకుని ఇస్తా ఉంటే ఆ రోజు నేను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకత్వంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయటం జరిగింది. ఆందోళనకి తల ఒగ్గి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక 1,000 రూపాయలు పెంచి దానికి ప్రధానమంత్రి కిసాన్ రైతు భరోసా అనే పేరు మార్చి ఆ విధంగా మోడీ గారి ఫోటో ఆ రోజు నుంచి పెట్టడం జరిగింది. ఈ విధంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కరోనా కష్టకాలంలో కూడా కరోనాలో అనేక మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చి ఉద్యమం చేయటం వల్ల చనిపోవటం జరిగింది. స్వయాన మా మాజీ మంత్రి మాణిక్యాలరావు గారు చనిపోవటం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యలని మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళటంలో కానీ ప్రభుత్వం వంచి ఏదైతే ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము పోరాడటం విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ రాజీ పడలేదు. అదేవిధంగా ఈరోజు మేము ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాం. ఈ ఎన్డీఏ కూటమి రాబోయే 5 సంవత్సరాల పాటు మేము ప్రజల ఆకాంక్షలు తీరుస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ 5 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి యువకుడికి అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి తగ్గట్టే కూటమి భాగస్వామ్య పార్టీగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు సీనియారిటీ, ఆయన విజన్, పవన్ కళ్యాణ్ చరిష్మా. సో ఈ రెండింటిలో భారతీయ జనతా పార్టీకి కావాల్సింది ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ని తీసుకుంటుందా, చంద్రబాబు నాయుడు తీసుకుంటుందా? మీరు విడిగా చూడటం అన్నది అది భావ్యం కాదు.
మూడు అంటే గత ఈరోజు అనుభవాన్ని నరేంద్ర దృష్టిలో మోడీ పెట్టుకొని ఈ రోజు ఇట్లా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రజా ఆకర్షణ, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు విజనరీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన నాయకత్వం, ఈ మూడు కలిసే రాబోయే రోజుల్లో ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం వల్ల నష్టపోయిందో ఆ నష్టాన్ని పూరించే ప్రయత్నం మా మూడు పార్టీలు చేస్తాయి. ఎవరిని మళ్ళీ మీరు విడగొట్టి ముగ్గురు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరు అంటే చేసినప్పటికీ కూడా అది సాధ్యం. ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుందంటే విడిపోయిన వాళ్ళను కలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఈ కలిపిన వ్యక్తి చాలా కీలకంగా ఉంటారు. ఎందుకంటే ఇంట్లో చిన్న కొడుకు మీద ఒక గౌరవం ఉంటుంది కదా, గారాబం ఉంటుంది కదా. సో అట్లాంటి గారాబాన్ని భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ మీద చూపిస్తోందని స్పష్టంగా చెప్పొచ్చు, అఫ్ కోర్స్ కనిపిస్తోంది కూడా. సో ఆ ఉద్దేశంలో అడిగినటువంటి ప్రశ్న అది. లేదండి, మూడు పార్టీలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన గౌరవం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇస్తుంది. ఆయన ముందు చూపు వల్లే మూడు పార్టీలు కలిసి వెళ్ళినాయి అని మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తాను. తప్పనిసరిగా మా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఈ మూడు పార్టీలు కలిసి రాబోయే రోజుల్లో ముందుకెళ్ళాలి. ఆ ఉద్దేశంతో రాబోయే 4.5 సంవత్సరాల కాలం మేము పనిచేస్తాం. సో ఒక ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట భారతీయ జనతా పార్టీ కూటమిగానే వెళ్తుంది, మిత్రపక్షంగానే వెళ్తుంది తప్ప నేరుగా పోటీ చేసేటువంటి ధైర్యం చేయడం లేదు. మరి ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు కమ్మ, ఒకవైపు కాపు, ఇంకోవైపు రెడ్లు. సో ఇందులో రాజకీయం నడుస్తూ ఉంటుంది. సో కాపులు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఒక నినాదాన్ని చూస్తూనే ఉన్నాం. హర్రామయ్య కానీ లేదంటే ముద్రగడ కానీ వీళ్ళంతా చాలా మంది కాపు రాజ్యం రావాలని కోరుకున్నారు. సో పవన్ కళ్యాణ్ని ఆ సింబాలిక్ కూడా తీసుకొచ్చారు. సో భవిష్యత్తులో రానున్న కాలంలో అక్కడ పోటీ అట్లా ఉంది. బట్ భారతీయ జనతా పార్టీ ఈ కూటమితోనే వెళ్తుందా భవిష్యత్తులో కూడా? సౌత్ లో భారతీయ జనతా పార్టీ ఎంట్రీ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అధ్యక్షులు మారిన భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటేనే ఓట్లు, లేదంటే జీరో లాంటి పరిస్థితుల్లోకి వెళ్తోంది, ఏం చెప్తారు? దాన్ని నేను ఏకీభవించాను. మేము కూటమిలో అధికారంలోకి వచ్చాం. కూటమిలో లేనప్పుడు కూడా 98లో మేము ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీగా 18% ఓట్ బ్యాంక్తో అవతరించడం జరిగింది. కానీ ఈరోజు మా పార్టీ ఇప్పుడు బీజేపీ ఫస్ట్ నేషన్, తర్వాత పార్టీ, సెల్ఫ్ లాస్ట్ అనే నమ్మే సిద్ధాంతంతో ముందుకెళ్తుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ గురించి కానీ దేశం గురించి కానీ ఆలోచించినప్పుడు దేశంలో మంచి ప్రభుత్వం ఉండాలంటే అన్ని పార్టీలు కలిసి వెళ్ళాలనే అవకాశం వచ్చిన సందర్భంలో పార్టీనే రద్దు చేసుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 1997లో ఆ రోజు ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన సందర్భంలో ఆ రోజున్న భారతీయ జనసంఘని రద్దు చేసుకుని దేశంలో ఉన్న అన్ని పార్టీల్ని కలిపి ఆ రోజు జనతా పార్టీగా ప్రజల ముందుకెళ్ళి ప్రజల మన్నన పొంది ఏదైతే ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రయత్నం ఆ రోజు చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ పార్టీ కంటే అభివృద్ధి, ఈ దేశం అభివృద్ధి, ఈ రాష్ట్రం అభివృద్ధి, దేశంలో భాగమే ఆంధ్రప్రదేశ్. అందువల్ల అభివృద్ధి జరగాలి. అందువల్ల నేషన్ ఫస్ట్ అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి తప్పనిసరిగా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు ప్రయారిటీ లిస్టులో నెంబర్ 1గా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రెండోది, భారతీయ జనతా పార్టీ గతంలో మేము అలయన్స్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏ పొలిటికల్ పార్టీని మేము వదులుకోలేదు. మమ్మల్ని వదిలి వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ పార్టీ అయినప్పటికీ, ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ, మేము ఏ పార్టీని మేము వదులుకున్న సందర్భంలో లేవు. ఎందుకంటే గతంలో ఉత్తరప్రదేశ్లో మాయావతి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పార్టీ జాతీయ పార్టీ, అది కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకెళ్ళింది. కానీ వాళ్ళే మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ బీహార్లో కానీ అనేక రాష్ట్రాల్లో మా అంతటా మేము మాకు సపోర్ట్గా చేసే పార్టీలు దేనితోటి విభేదించి బయటకు వచ్చిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేవు. అందువల్ల భారతీయ జనతా పార్టీ తమ మిత్రపక్షాలను కూడా ముందుకు తీసుకెళ్తూ నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ ఆలోచనతోటే మేము ముందుకెళ్తాం.
ఆలోచనతోటే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. సో ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తోంది? ఏం చెప్తారు? కూటమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గత 6-7 నెలల నుంచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఇస్తున్నామో మేము చూసాను. నేను మొదట్లోనే మీకు చెప్పడం జరిగింది. ఏదైతే విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వటం గురించి కానివ్వండి, అలాగే అమరావతి రాజధాని విషయంలో కానివ్వండి, అనేక జల్ జీవన్ మిషన్ కింద ప్రతి పేదవాడికి తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో దానికోసం కేటాయించిన విషయం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, అలాగే రైల్వే లైన్లు అభివృద్ధి చేయటంలో కానీ, ఈ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నాయకత్వంలో పనిచేస్తుంది కాబట్టి కేంద్ర కార్యక్రమాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసి ఆయన వదిలేసి వెళ్ళారు. దాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది, వనరులను సమీకరించవలసిన అవసరం ఉంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి. దాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ముందుకి వెళ్తూ ఉన్నాం. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రయత్నం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కు బీహార్కే ఎక్కువ నిధులు కేటాయించారు. ఇది ఓటాన్ అకౌంట్ దేశ బడ్జెట్ కాదు, కేవలం ఆ రెండు రాష్ట్రాలు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఇచ్చినటువంటి బడ్జెట్ మాత్రమే అన్నది ఒకటి అంశం వచ్చింది. సో ఇప్పుడు మొన్న ఫుల్ టైం యూనియన్ బడ్జెట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇటు ఆంధ్రప్రదేశ్ కు అటు బీహార్కి ఎక్కువగా ప్రాజెక్టులు కానీ ఎక్కువగా నిధులు కేటాయించారన్నది ఇంకొక వాదన. సో దీంట్లో ఏపీతో పోలిస్తే బీహార్కి ఈసారి ఈ ఫుల్ ఫ్లెక్స్డ్ బడ్జెట్ లో ఎక్కువ నిధులు ఇచ్చారు. సో దీంట్లో కూడా కేంద్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎక్కువ నిధులు తీసుకొచ్చుకోలేకపోయారు. రాజధాని నిర్మాణం కోసం ఇంకా నిధులు రావాలి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇంకా నిధులు రావాలి. సో వచ్చిన నిధులే చాలా తక్కువ అన్నటువంటి అంశం కూడా ఒకవైపు ఉంది. ఒకటేమో మిగతా రాష్ట్రాలు, ఈవెన్ తెలంగాణ నుంచి కూడా హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. ఈ మొన్న బీహార్కి ఇచ్చారు, నిన్న బీహార్కు ఎట్ ది సేమ్ టైం ఇటు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చుకున్నారు, రేపు గుజరాత్కి ఇచ్చుకోండి, ఆ తర్వాత ఇంకా హర్యానాకి ఇచ్చుకోండి. సో పక్క రాష్ట్రాలు మీకు కనిపించాయి అన్నటువంటి ఈ కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ప్రభుత్వం భారతదేశం మొత్తం ఒకటి అనుకుంటే గనక అందులో రెండు రాష్ట్రాలకి ఎందుకు బడ్జెట్లు, మిగతా రాష్ట్రాలు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? సో ప్రాంతేతర పార్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు బడ్జెట్లు ఇయ్యరా అన్నటువంటి ప్రశ్న కూడా కనిపిస్తోంది. అది అవాస్తవం అండి. ఈరోజు బడ్జెట్ పూర్తిగా పరిశీలిస్తే కొన్ని వెనకబాటు ఉన్న రాష్ట్రాలకి ఏదైతే వాటి విషయంలో కొంత ఆలోచన చేస్తాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది చేస్తూ కానీ ఏ రాష్ట్రానికి చిన్న చూపు చూసే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో లేదు. ఆ విధంగా వాళ్ళ యొక్క మా వ్యతిరేక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఆ విధంగా మాట్లాడుతున్నాయి. కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం. గతంలో వాళ్ళ ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయో కూడా మనకు తెలుసు. వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా మిగతా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఏ విధంగా చిన్నచూపు చూశారు. అసలు మిగతా ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాల్ని కూల్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా బట్ మీ మీద నిందలు వచ్చాయి. మహారాష్ట్రలో మీరు ఏక్నాథ్ షిండేని ముందు పెట్టి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని చీల్చారన్న పేరు వచ్చింది. ఈవెన్ మొన్న కూడా ఎన్సీపీని రెండుగా చీల్చారు, షిండేని రెండుగా చీల్చారు అన్నటువంటి పేరు మీ మీద ఎక్కువగా ఉంది. ఆ రోజు ఆ రాష్ట్రంలో వారు ఒక బలమైన ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం కావాలనుకుని మా దగ్గరికి వచ్చారు. అంతేగాని మేము చేల్చాము అన్న లేదండి. అది ఓన్లీ వాళ్ళ యొక్క తప్పు ఒప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం మాట్లాడిన మాటలే తప్ప మేము ఏ పార్టీని చీల్చి అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు. మా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని త్యాగం చేసిన పరిస్థితి మనం చూసాం. 1998లో ఒక్క ఓటుతో. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఓటు ప్రజాస్వామ్యాన్ని మేము రక్షించుకోవటం కోసం ఆయన ఓటు కూడా అంగీకరించి ఆ రోజు ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోయిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ. అందువల్ల మిగతా పార్టీలు చేల్చాలి అనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉండదు. వాళ్ళు ఆ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం కోసం,
మిగతా వాళ్ళు ముందుకు వచ్చిన సందర్భంలో ఆ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం రావటం కోసం మేము సపోర్ట్ చేయటం జరిగింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో రాలేదు. ఏకనాథ్ షిండే గారికి మేము సమర్థించాం. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ పార్టీ. అవును. స్థిరమైన నాయకత్వం కావాలి. ఆలోచనతో మేము వెళ్ళటం తప్ప మేము చీల్చాము, దాన్ని చేసామన్న విషయంలో సో మేము నేను చీల్చలేదు, వాళ్ళే ఏకీభవించను. చీల్చుకొని మా మేము దగ్గరకు మా వస్తే మేము ప్రభుత్వాన్ని ఆదరించామంటారు. మా ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాకుండా చేసింది వాళ్ళు. అంతేగాని వాళ్ళు గత 70 సంవత్సరాల్లో ఏం చేశారో మనం చూసాం. 356 ఆర్టికల్ని ఎన్ని రాష్ట్రాల్లో ప్రయోగించాలో చూసాం. మనం కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆ రోజు పడగొట్టారో మనం చూసాం. అనేక సార్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ రాజ్యాంగంలో ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం కోసం అనేక సవరణలు చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వటం కోసం ఈ అనేక ఆర్టికల్ 370ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో ఆ రాజ్యాంగం అమలు కాక అక్కడ ఉన్న ఎస్సీలకి, మహిళలకి రిజర్వేషన్ లేకపోతే ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో రిజర్వేషన్లు అమలు జరిగే ప్రయత్నం బీజేపీ చేసింది. ఈ విధంగా ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం మేము సవరణలు చేస్తే ఈరోజు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది. బీజేపీ కనుక వచ్చుంటే, పూర్తి మెజార్టీతో వచ్చుంటే రాజ్యాంగాన్ని రద్దు చేసి బీజేపీ చేస్తుందని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఈరోజు ప్రధానమంత్రి గారు జమిలీ ఎన్నికలు ప్రతి సంవత్సరం ఒక ఎన్నిక జరపటం వల్ల ప్రజల అభివృద్ధి జరగట్లేదు. ఈ దేశంలో కూడా ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఇది ఈ రోజు కాదండి, నరేంద్ర మోడీ గారు తీసుకురాలేదు. 1983లో భారతీయ జనతా పార్టీ ఆ రోజు మేము తీర్మానం చేశాం, ఈ దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరపాలని. దానికి తగ్గట్టే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక చర్చ జరగాలని ఈరోజు పార్లమెంటరీ కమిటీకి పంపించడం. గతంలో సోము వీర్రాజు ఉండే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా, ఆ తర్వాత ఆయన స్థానంలో అధ్యక్షురాలిగా ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష మార్పులు జరుగుతున్నాయి. జాతీయ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర అధ్యక్షులు మారబోతున్నారని చెప్పేసి తొందరలోనే అఫ్కోర్స్ జరగబోతుంది కూడా. సో ఆంధ్రప్రదేశ్కి కూడా అధ్యక్ష మార్పు ఖచ్చితంగా జరుగుతుందేమో అని అనుకుంటున్నారు, లేదంటే రిన్యువల్ చేస్తారా, ఏం జరగబోతుందని? సో ఏం చెప్తారు? అధ్యక్ష మార్పు ఉంటుందా? ఉంటే ఎవరు ఉంటారు? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుందంటే, ఉపాధ్యక్షులుగా మీరు ఉన్నారు కాబట్టి మీ పేరును ఏమైనా పరిశీలనలో పెట్టారన్నది ఒక ప్రశ్న. భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యబద్ధంగా కింద స్థాయి నుంచి సభ్యత్వం చేసి బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ 3 సంవత్సరాలకి మేము ఎన్నుకుంటా వస్తూ ఉన్నాం. ఆ విధంగా సోము వీర్రాజు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన భారతీయ జనతా పార్టీగా ముందుకెళ్ళటం కోసం ఆయన నాయకత్వంలో పనిచేయటం జరిగింది. ఆ విధంగా బూత్ స్థాయి వరకు మేము వెళ్ళాం. ఆ రోజు ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎన్నికల్లో నిలబడి సోము వీర్రాజు గారి నాయకత్వంలో ఆ రోజు మంచి ఓట్లు, గణనీయమైన ఓట్లు మేము రావటం జరిగింది. అలాగే ఈరోజు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో కూడా మేము మిత్రపక్షాలతో కలిపి ఆంధ్రప్రదేశ్లో 3 పార్లమెంట్లు, 8 అసెంబ్లీలు గెలవటానికి దోహదపడ్డది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుల్ని, కమిటీలు మారుతూ ఉంటాయి. ఆ సందర్భంలోనే మళ్ళీ మా పార్టీ రాజ్యాంగం ప్రకారంగా ఇంకొకసారి కూడా, ఒకసారి చేసిన వాళ్ళు రెండోసారి కూడా చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు ఉంటేనే ముందుకెళ్తుంది కాదు. భారతీయ జనతా పార్టీలో టీం డిసైడ్ చేస్తుంది, అధ్యక్షుడు ప్రిసైడ్ చేస్తారు. అంటే ఒక అధ్యక్షుడు మాత్రమే అన్ని నిర్ణయాలు భారతీయ జనతా పార్టీలో జరగవు. మిగతా రాజకీయ పార్టీల్లో ఆ విధంగా జరుగుతుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇవన్నీ ఆలోచన చేస్తుంది. ఏ విధంగా వెళ్తే పార్టీ ఎవరు నాయకత్వంలో వెళ్ళాలి, ఎవరు టీం వర్క్గా ముందుకు తీసుకెళ్ళగలరు అన్నది పార్టీ ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.
పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత సి కమిటెడ్ కార్యకర్తగా ప్రతి ఒక్కరూ ఆ నిర్ణయానికి కట్టుబడి మేము పనిచేస్తాం. అదే ఆలోచనతో కూడా ఇప్పటి వరకు జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అదే ఆలోచనతో మా పార్టీ ముందుకెళ్తుంది. సో మీ ఎవరో పదవులు మేము మా పార్టీ కోరుకోము, ఏదో గుర్తించి వాళ్ళే ఇవ్వాలి, ఇస్తారు ఏ అంటారు. ఈ మా పార్టీలో ఈ ఎవరైనా అధ్యక్షులు అయ్యే అవకాశం సంప్రదాయం మనం చూసాం. గతంలో అఖిల భారత అధ్యక్షులుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి బంగారు లక్ష్మణ్ గారు అఖిల భారత అధ్యక్షులయ్యారు. అందువల్ల పార్టీలో సామాన్య కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి వాళ్ళకి పార్టీ గుర్తింపు ఇస్తుంది. దానికి ఉదాహరణ నేను కష్టపడి పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. గతంలో నేను జిల్లా స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు అనేక బాధ్యతలు ఇచ్చిందంటే పార్టీ కష్టపడే కార్యకర్తకి గుర్తింపు ఇవ్వటం వల్లే నాలాంటి వాడు ఈ స్థాయికి రావటం జరిగింది. ఇంకొక మెట్టే ఉందేమో బహుశా. అదేం అధ్యక్ష పెట్టే పదవి లేదు. పార్టీ ఇప్పుడు మా పార్టీని ఆంధ్రప్రదేశ్లో తద్వారా భారతదేశంలో రావాలని ఆలోచించి పార్టీలో సిద్ధాంతపరంగా వచ్చినాం. మేము 1990లో ఈ సిద్ధాంతంలోకి మేము రావటం జరిగింది. ఆ రోజు దేశంలో అధికారంలోకి వస్తామని కానీ, రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కానీ, లేకపోతే మాకు ఆ బాధ్యత కావాలి, ఈ బాధ్యత కావాలని ఆ రోజు మేము పార్టీలో జాయిన్ అవ్వాలి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదని నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో మేము జాయిన్ అయ్యాం. ఆ విధంగా మా పార్టీ సిద్ధాంతమైన ఫస్ట్ నేషన్, తర్వాత పార్టీ, సెల్ఫ్ లాస్ట్. అదే ఆలోచనతో సిన్సియర్ అయిన ప్రతి కార్యకర్త కూడా ఫస్ట్ దేశం కోసం ఆలోచిస్తాం, తర్వాత పార్టీ గురించి ఆలోచిస్తాం, మా వ్యక్తిగతాలు లాస్ట్లో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మేము ముందుకెళ్తాం. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో మంచి నాయకత్వంలో మేము ముందుకెళ్తామని మేము భావిస్తాం. సార్, రాజకీయాలు, పార్టీ అధ్యక్ష పదవులు అవన్నీ అటు ఇటు పక్కన పెడితే గనక మీతో మాట్లాడుతుంటే నాకు అమిత్ షాను ముందు పెట్టుకొని మాట్లాడినట్టు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. మీ కవలికలు, మీ పర్సనాలిటీ అంతా లైక్ లుకింగ్ లైక్ అన్ అమిత్ షా లాగా కనిపిస్తున్నారు. ఎవరైనా అన్నారా మీరు జూనియర్ అమిత్ షా లా ఉన్నారని? పార్టీలో ఆ పేరు ముఖ్యమైన నాయకులు మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, లేకపోతే ఈ విధమైన వాజ్పేయి గారు కానివ్వండి, లాల్ కృష్ణ అద్వానీ గారు కానివ్వండి, అంతకు ముందుకెళ్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానివ్వండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి లాగా ఉండాలని భావిస్తూ ఉంటాను. ప్రతి కార్యకర్త కానీ నేను ఆ ఆకారం, ఆ స్థాయిలో కవలికలు ఉండాలి, ఆ కొంచెం రావడం విధంగా అదృష్టం ముందుకు of course. వెళ్ళాలి ఉమ్. అనే ఆలోచనతో పనిచేస్తారు. కాబట్టి మీకు అలాగే అనిపించి ఉండొచ్చు, కానీ అందరూ ఈ సిద్ధాంతం ఆధారంగానే పనిచేస్తారు. ఎనీవే, థ్యాంక్ యూ సూర్యనారాయణ. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రాజు గారు ఇప్పటివరకు మనతో మాట్లాడినటువంటి అంశాలు. సో ఏదేమైనా కానీ ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా మాత్రమే ముందుకెళ్తాం, ఒక ప్రజాపాలన దిశగా ముందుకెళ్తాం. 3 పార్టీలు కలిసే ముందుకెళ్తున్నాం, అదే కలిసికట్టుగా ముందుకెళ్తాం, ఎన్నికల వరకు కూడా ఇట్లానే ఉంటాం అన్నటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.